సిటిజన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతోనే బిఆర్ఆర్ కప్ నిర్వహించడం జరిగిందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గౌతమి మోడల్ స్కూల్లో బుధవారం బిఆర్ఆర్ కప్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థుల ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతోనే ఈ టోర్నమెంట్ను నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ టోర్నమెంట్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మరియు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమళ, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, తాండూరు నియోజకవర్గ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆలోచన చేసుకోవాలా. ప్రపంచంలో యువత ఎక్కడైనా ఉన్నదంటే భారతదేశంలో తెలుసు. అందరు కూడా అంటారు యువత అంటే భారతదేశం అయిపోయి చూస్తుంది. ఆ భారతదేశం కూడా ఎక్కడ చూస్తుందంటే మిమ్మల్ని అందరం చూస్తుంటే ఈరోజు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నది. తెలంగాణలో ఈరోజు మన తాండూరు నుంచే స్టార్ట్ చేద్దాం. మీ దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలుగుదీసే బాధ్యత తప్పకుండా ఇలాంటి ఈ స్పోర్ట్స్ ని కండక్ట్ చేసుకుంటూ, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్ నుంచి తెలంగాణ స్టేట్ వరకు ఈసారి నిర్వర్తించడం జరిగింది. దాంట్లో ఎంతో మంది నైపుణ్యంలో ఇప్పుడే ఒక పాప చెప్పేది కింద నేను స్టేట్ లో పార్టిసిపేట్ అని చెప్పి, బషీరాబాద్ మండలంలో మంతటిలో సురేష్ అనే మన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్ వాళ్ళ కూతురు కూడా స్టేట్ లో సెకండ్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడే మా చైర్పర్సన్ గారు చెప్పారు, తాండూరు ఆడబిడ్డ సంతోషి 48 సంవత్సరాల్లో కూడా ఈరోజు అత్యున్నతమైనటువంటి ప్రతిభ కనపరిచినటువంటి మన సోదరి. తప్పకుండా వారిని అందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాలా. అదే కాకుండా చెన్నారంలో నాకు తెలుసు పవన్ అనే అమ్మాయి కృష్ణారెడ్డి బిడ్డ, ఆమె కూడా అత్లెటిక్స్ లో రన్నింగ్ లో ఫస్ట్ ప్రైజ్ తీసుకొని ఆమె కూడా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఈ రోజు ఉన్నది. ఖచ్చితంగా స్పోర్ట్స్ అంటేనే కనుమరుగైనటువంటి ఈ రోజుల్లో చదువుతో పాటు ఖచ్చితంగా స్పోర్ట్స్ కూడా ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ కావాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది. దానికి ఏమైనా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా మీకు అందరూ కూడా ఆ మౌలిక సదుపాయాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకొని ఖచ్చితంగా మీకు ఇస్తాను మీకు అందరికి. ఎందుకంటే ఒప్పించి ఇక్కడనే 2-3 ఎంపీఓలు ఉన్నారు, డిఈఓకి చెప్పడం, కలెక్టర్కి చెప్పడము. ఎందుకంటే చాలా గ్రామీణ ప్రాంతాల్లో నేను తిరిగిన ఆ లోటు మంచి చదువుకునే పిల్లలు ఉన్నారు. చదువుతో పాటు వాళ్ళకి స్పోర్ట్స్ లో కూడా ఒక ప్రాధాన్యత కల్పిస్తే ఒక మంచి అత్యున్నతమైన స్థానంలోకి పోయే విధంగా ఆమెకు ఛాన్స్ ఉంటుంది. కనుక దానికి సరిపోయే మౌలిక వసతులు అన్నింటినీ కూడా కల్పిస్తానని చెప్పి కూడా మీకు అందరికీ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఇంతకుముందు అన్నాడు ఉత్తమన్న, ఖచ్చితంగా ఇక్కడ ఒక స్టేడియం అయితే బాగుంటుందో ఖచ్చితంగా. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు క్రీడల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి గత ప్రభుత్వాల కాకుండా తూతూ మంత్రులు మనం ఏమో చేస్తూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నామో గత 10 సంవత్సరాల నుంచి మనం చూసినాం. 10 సంవత్సరాల నుంచి చూసింది కాకుండా ఒక 20 సంవత్సరాల నుంచి ఒక క్రీడలను నిర్వర్తించాలంటే గత పాలకులు ఏ విధంగా ఉండవో దీన్ని చూసి అర్థమవుతుంది. వాళ్ళకు కావాల్సింది మీ ఓట్లు. వాళ్ళకి మీరు ఓట్లు వేయించుకొని పైరువలు చేసుకున్నారు, బుగ్గకార్లు తెచ్చుకున్నారు, కానీ మిమ్మల్ని పట్టించుకున్నటువంటి నాతుడు లేడనే విధాన్ని ఇక్కడ మన వాళ్ళు చెప్తా ఉంటే అర్థమైంది. ఖచ్చితంగా ఇది ప్రతి సంవత్సరము నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఖచ్చితంగా నిర్వర్తించే బాధ్యత నేను తీసుకొని ఏ ఊరు ఇయర్ ఒక డేట్ లో
తీసుకొని రెగ్యులర్ గా తీసుకొని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తితో వారి నైపుణ్యాన్ని వెలికితీసే బాధ్యత నేను తప్పకుండా తీసుకుంటాను, నేను చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఒక మంచి ఇంటర్నేషనల్ స్టేడియం అడిగిండ్రు. ఇక్కడ తాండూరు నియోజకవర్గంలోనే కాకుండా స్టేడియము మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు హైదరాబాద్ లో కూడా మన తెలంగాణ రాజధానిలో కూడా ఈరోజు ఒక గొప్ప స్టేడియం నిర్మించబోతా ఉన్నాడు. దాంతో పాటు మన తాండూరులో కూడా మంచి 10-12 ఎకరాలలో ఇక ప్లేస్ చూసి ఖచ్చితంగా ఒక మంచి స్టేడియం కూడా ఉత్తమన్న చెప్పినట్లు వీళ్ళందరూ కూడా చెప్పినట్లు మంచి మంచి మీకు అందరూ కూడా ఆటలకు అనువుగా ఉండే విధంగా ఏ ఒక్కరికి ఇబ్బంది లేని విధంగా ఒక మంచి స్టేడియాన్ని ఖచ్చితంగా నిర్మించి చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మాకు దగ్గర యాలాలోనే ఉంటుంది. 20 ఎకరాలు, దాదాపు 20-25 ఎకరాల్లోనే స్కూల్ తో పాటు దాంట్లో కూడా ఒక మంచి స్టేడియం ఇవ్వబోతా ఉన్నాం. ఆ స్టేడియమే కాకుండా మీకు సపరేట్ స్టేడియం తాండూరుకు దగ్గరనే ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను ఇస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దయచేసి మీరు 4 రోజులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మీకు అన్ని మధ్యాహ్నం భోజన వసతి కూడా ఇక్కడనే కల్పించడం జరిగింది. మీరు ఎక్కడ చిన్న పొరపాట్లు లేకుండా ఒక సోదరి భావనతోని మీరందరూ కూడా ఈ 4 రోజులు ఐకమత్యంగా ఉండి, ఎందుకంటే ఇలాంటి వేదికల ద్వారానే మీకు పరిచయాలతో పాటు ఒక మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఎందుకంటే ఒక స్కూల్స్ నుంచి ఒక స్కూల్స్ ఇక్కడ అందరం కలుసుకుంటాము. తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పాఠశాల విద్యార్థులు ఒక వేదిక మీదకి వస్తారు కనుక ఇది మీరు పరిచయం చేసుకోవడానికి కూడా ఒక వేదిక మంచి ఉపయోగపడుతుంది. రేపు పై చదువులకు పోయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 రోజులు తీపి జ్ఞాపకాలు మీకు చాలా ఉపయోగపడతాయి. దీన్ని అందరూ కూడా సక్సెస్ గా మీరు ఒక స్ఫూర్తితో తీసుకొని గెలిచిన వాళ్ళు పొంగిపోకుండా, గెలుపు ఓటములు అనేది మాత్రం సహజంగానే ఉంటది. ఈ రోజు గెలిచిన వాళ్ళు రేపు ఓటమి పోవచ్చు, ఈ రోజు ఓటమి ఉన్న వాళ్ళు రేపు గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళు పొంగిపోకుండా, గెలిచిన వాళ్ళు పొంగిపోకుండా ఈ రోజు ఓటమికి రేపు గెలుపుకు పునాది వేసి మీరందరూ కూడా ఒక ఐకమత్యంతో సక్సెస్ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీకు అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ 4 రోజులు సక్సెస్ఫుల్ గా మేమందరం కూడా ఇక్కడే ఉంటాం. మా నాయకులు కూడా రోజు మీకు అందరూ కూడా అవైలబుల్ ఉంటారు. ఖచ్చితంగా మైపాల్ కానీ మా నర్సిరెడ్డి అయినా కానీ మీరందరూ మీకు ఎంత అందుబాటులో ఉండి ఇక్కడ స్పోర్ట్స్ అయిన రోజులు మీకు ఏమి కావాలన్నా అన్ని ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.